హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు సమ్మర్ స్పెషల్ రెసిపీస్ ఎపిసోడ్ నెంబర్ 6. ఈరోజు అయితే చాలా మందికి ఇష్టం ఉండే ఫ్రూట్ మిక్సర్ ఎలా చేసుకోవాలో చూద్దాము. చాలామంది బయటనే తాగడానికి ఇష్టపడతారు, కానీ ఇంట్లో కూడా మనం ఎలాంటి కలర్స్ ఏవి యాడ్ చేయకుండా హెల్తీగా టేస్టీగా ఎలా చేయాలో చూసేద్దాం ఈ వీడియోలో. ముందుగా అయితే దీనికి కావాల్సిన ఫ్రూట్స్ అన్నీ కూడా తీసుకుందాము. నేనైతే ఇక్కడ దానిమ్మ, యాపిల్స్, గ్రేప్స్, బనానా, పపాయ తీసుకున్నాను అండ్ వాటర్ మిలన్ కూడా. ఫ్రూట్స్ అన్నిటినీ మంచిగా వాష్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న పీసెస్లా కట్ చేయాలి. మనం చాలా రకాల ఫ్రూట్స్ తీసుకుంటున్నాం కాబట్టి అన్నీ ఒక బౌల్ కానీ హాఫ్ బౌల్ కానీ తీసుకుంటే సరిపోతుంది, అంటే మనం చేసే క్వాంటిటీ బట్టి. ఇక్కడైతే యాపిల్ని పీల్ చేయాల్సిన అవసరం ఏం లేదు, డైరెక్ట్గా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఫస్ట్ అయితే మిక్సింగ్ బౌల్లోకి బనానాస్ కొంచెం పండుగా ఉంటేనే మనకి మ్యాష్ చేయడానికి టేస్ట్ కూడా చాలా స్వీట్గా ఉంటుంది. నేను ఇక్కడ 2 బనానాస్ తీసుకున్నాను. అవి 2 చిన్న చిన్నగా కట్ చేయాలి. ఇలా కొంచెం పండుగా ఉంటే స్వీట్గా ఉంటాయి. ఇంకా ఎలాగో మనం కంప్లీట్గా ఫ్రూట్స్తో చేస్తున్నాం కాబట్టి షుగర్ కూడా ఎక్కువగా పట్టదు. ఫస్ట్ మిక్సింగ్ బౌల్లోకి ఇలా బనానా చిన్న చిన్న పీసెస్గా యాడ్ చేసి వాటిని బాగా మ్యాష్ చేయాలి. కంప్లీట్గా మ్యాష్ అయ్యేంత వరకు మ్యాష్ చేసిన తర్వాత ఇలా ఉండాలి. నెక్స్ట్ అయితే మనము యాపిల్స్, పొమోగ్రనేట్స్ కూడా యాడ్ చేయాలి. ఇవి కొద్దిగా గట్టిగా ఉంటాయి కాబట్టి ఇవి మొత్తం ఒకసారి మ్యాష్ చేసిన తర్వాతే మనం మిగతా ఫ్రూట్స్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఈ కంపల్సరీగా ఇవే ఫ్రూట్స్ ఉండాలని లేదు, బట్ బనానా మాత్రం తప్పకుండా ఉండేలా చూసుకోండి, ఎందుకంటే అది స్వీట్నెస్కి బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు యాపిల్, పొమోగ్రనేట్ మ్యాష్ చేసిన తర్వాత దీంట్లోకి వాటర్ మిలన్, పపాయ కూడా యాడ్ చేసుకోవాలి. గ్రేప్స్ అయితే నేను హాఫ్గా కట్ చేసి యాడ్ చేస్తున్నాను. ఫ్రూట్స్ అన్నీ కంప్లీట్గా మ్యాష్ అవ్వాల్సిన అవసరం లేదు, ఒక 70% వరకు అయితే చాలు, ఎందుకంటే తాగుతున్నప్పుడు మనం కొంచెం క్రంచీగా ఉంటే టేస్ట్ బాగుంటుంది. ఇలా ఇప్పుడు పపాయ, వాటర్ మిలన్ అంతా కూడా ఇలా మొత్తం ఒకసారి అయితే మ్యాష్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా పర్ఫెక్ట్గా అయితే మ్యాష్ అయిపోవాలి. ఈ ఫ్రూట్ మిక్సర్లో అయితే మనకి మెయిన్ టాస్క్ అయితే ఇదే, మ్యాష్ చేయడము, ఎందుకంటే అవన్నిటిని మంచిగా మ్యాష్ చేస్తేనే మనకి ఫ్రూట్స్ అన్నీ కూడా కలిసి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నెక్స్ట్ అయితే మనం ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ షుగర్ యాడ్ చేసుకోవాలి. ఇది ఏంటంటే ఎక్కువగా ఏం పట్టదు, ఆల్రెడీ ఫ్రూట్ స్వీట్ ఉంటుంది కాబట్టి 2 టేబుల్ స్పూన్ సరిపోతుంది. దాని తర్వాత వాటర్ మిలన్ నేను హాఫ్ తీసి పెట్టాను కదా, అది జ్యూస్ చేసి యాడ్ చేయాలి. ఎందుకంటే మనం ఇక్కడ ఎలాంటి ఫుడ్ కలర్స్ యూస్ చేయట్లేదు కాబట్టి వాటర్ మిలన్ జ్యూస్ యాడ్ చేయడం వల్ల మనకి చూసారు కదా ఆ లుక్ అనేది కూడా ఇలా చాలా బాగుంటుంది. ఇంకా లాస్ట్కి అయితే ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకుంటే మనకైతే ఇది సర్వ్ చేసుకోవడానికి రెడీ అయిపోతుంది. ఇదంతా చేయడానికి తక్కువ టైమే పడుతుంది. అన్నిటికంటే మెయిన్గా బయట చాలా రకాల ఫుడ్ కలర్స్, చాలా షుగర్ ఇవన్నీ యాడ్ చేస్తారు ఫ్రూట్ మిక్సర్లో. మనం ఇలా చేసుకుంటున్నాం కాబట్టి పిల్లలు కూడా తినేయచ్చు దీన్ని. ఇప్పుడు మనం దీన్ని సర్వ్ చేసుకోవడానికైతే బాదం పాలు అనేవి మనం రెడీ చేసి పెట్టుకోవాలి. ఇది నేను ఫుల్ రెసిపీ నా ఛానల్లో అప్లోడ్ చేశాను, చాలా సింపుల్గా చేయొచ్చు. ఇక్కడ ట్యాగ్ చేస్తాను నేను, ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ అయితే గ్లాస్లోకి మనం ముందు చేసి పెట్టుకున్న ఫ్రూట్ మిక్స్ అంతా కూడా వేసుకొని దానిపైన బాదం పాలను అయితే యాడ్ చేసుకోవాలి. బాదం పాలు ఇలా ఉంటే కన్సిస్టెన్సీ మనకి ఫ్రూట్ మిక్సింగ్ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అయితే వచ్చింది మనకి, అండ్ టేస్ట్ కూడా బయట కంటే కూడా చాలా ఫ్రెష్గా టేస్టీగా ఉంటుంది. మీరెప్పుడు ఫ్రూట్ మిక్సర్ ట్రై చేయకపోతే మాత్రం తప్పకుండా ఈ పద్ధతిలో ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. ఇలాంటి చాలా సింపుల్ రెసిపీస్ అయితే నేను నా ఛానల్లో అప్లోడ్ చేశాను, సమ్మర్ స్పెషల్ రెసిపీస్ అని. నా ప్రాసెస్లన్నీ కూడా మెయిన్గా కిడ్స్ ఫ్రెండ్లీ అండ్ చాలా హెల్తీ ప్రిఫర్ చేస్తాను. సో ఐ హోప్ మీ అందరికీ కూడా నచ్చుతాయి. సో ఈ టేస్టీ ఫ్రూట్ మిక్సర్ అయితే ట్రై చేయడం అస్సలు మర్చిపోకండి. లాస్ట్లో ఇలా ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకొని చల్లటి ఫ్రూట్ మిక్సర్ తాగితే చాలా బాగుంటుంది. ఐ హోప్ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను వీడియోస్ పెట్టగానే మీకు వచ్చేస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. బాయ్ బాయ్.